కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి సరిపడా యూరియాను సరఫరా చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అన్నారు. లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో సొసైటీల ద్వారా సరఫరా చేస్తున్న యూరియా రైతులకు అందడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయవలసిన అవసరం ఉందని, వెంటనే రైతాంగానికి అందేలా చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. పంటలకు యూరియా అందడం లేదని, ప్రధానంగా వరి రైతులకు యూరియా కొరత ఉంది అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాలకు వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే ఏదైతే చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొరలటంతో రైతులు మొత్తం కూడా వ్యవసాయ సీజన్లో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అనేక చాట్లలో రైతులు మొత్తం కూడా వ్యవసాయాన్ని ప్రారంభిస్తూ ఇప్పటికే నారుమళ్ళు దున్నుకొని అట్లాగే నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతులకి ప్రధానంగా నాట్లు వేస్తున్న సందర్భంలో యూరియా అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో అనేక చోట్ల రైతులు ఏదైతే ఉన్నటువంటి సహకార సంస్థలలో కానీ అట్లాగే బయట కొనుక్కోవటానికి అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉన్నది. ఇప్పటికే రైతులకి యూరియా కొరత ఏర్పడుతున్న సందర్భంలో ఇక్కడనే రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అనేక ప్రాంతాల్లో కొరత ఉందంటున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో అయితే అనేక చోట్ల రైతులు బారులు తీరి ఒక్క కట్టకి 2 కట్టకు కూడా ఎగబడుతున్న సందర్భం ఉన్నది. రైతుల కొరత ఉన్న సందర్భంలో రైతు సంఘం నేతగా మీరు ఎలా స్పందిస్తున్నారు? వెంటనే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ రాష్ట్రానికి అవసరమైనంత యూరియా సరఫరా చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతూ ఉన్నాము. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి యూరియా కొరతని సృష్టిస్తూ ఉంది. ఫెర్టిలైజర్ మీద ఇస్తున్నటువంటి సబ్సిడీని పూర్తిగా తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూరియా అనేది సాధారణ పేద మధ్యతరగతి రైతులకి అందుబాటులో ఉన్నటువంటి ఎరువు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి ఎరువుగా ఇవాళ యూరియాని ఉపయోగిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల టన్నుల యూరియా అవసరం పడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 3 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. ఇప్పుడు ఈ నెల 2 నెలల్లో 1,69,000 టన్నులు కావాల్సినటువంటి అవసరం ఉంటే 29,000 టన్నులు సరఫరా చేసి చేతులు దులుపుకునేటటువంటి పని చేస్తూ ఉంది. కావాలనే వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడము అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఎత్తుగడ ఆలోచనగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పదే వీళ్ళు విజ్ఞాపనలు చేశారు. కానీ ఎరువులు అందించడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ప్రత్యేకించి తెలంగాణ పట్ల చాలా చిన్న చూపు చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇట్లాంటి ఇబ్బందిని రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ మనం చూస్తే సహకార సంఘాలలో అనేక చోట్ల యూరియా బస్తాలు ఇవ్వాలి అంటే నానో యూరియా తీసుకోవాలి, 1 లీటరు 2 లీటర్లు, అది ఎంత అయితే ఇదంతా తీసుకుంటే మాత్రమే ఇస్తాము అని చెప్పేసి పోటీ పెడతా ఉన్నారు. ప్రైవేటు ఫెర్టిలైజర్ షాపులకి వెళ్తే ఆ ఫెర్టిలైజర్ షాపుల యజమానులు కొంతమంది కాంప్లెక్స్ ఎరువులు DAP తీసుకుంటే మాత్రమే దీన్ని ఇస్తాము, లేకపోతే లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఫెర్టిలైజరు రైతుకు అవసరమైనది కాకుండా ఇతర రూపాలలో మేము అందజేస్తాము, దానికి దీనికి ముడిపెట్టి అంటే ఆ రకమైనటువంటి కొరతని సృష్టించి ఇతర రకాల ఎరువులు వాళ్ళ వ్యాపారులు వాళ్ళకి లాభాలు చేకూర్చేటటువంటి ఎత్తుగడ ఉంది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీని తగ్గించుకునేటటువంటి ఎత్తుగడ కూడా ఉంది. అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేకపోతే మాత్రం ఇది సాధారణంగా మీరు చేస్తే చేశాము లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటే రైతాంగం కానీ రైతు సంఘాలు కానీ చూస్తూ ఊరుకుంటాయి అని అనుకుంటే మాత్రం అది మీ భ్రమ అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా రైతుకు సంబంధించినటువంటి యూరియా సాధారణంగా 360 రూపాయలు ఉంటుంది. కానీ దానికి అధిక రేట్లతోటి బ్లాకులలో ఏదైతే ప్రైవేటు వ్యాపారులు చేస్తున్నారు, ఇట్లా ప్రైవేటు వ్యాపారులు చేసేటువంటి దందా కానీ అట్లాగే రేట్లు పెంచి రైతులను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో రైతు సంఘంగా మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇక్కడ యూరియాకి సంబంధించి ప్రైవేటు వ్యాపారులు పెద్దగా నిల్వ చేసుకొని దానివల్ల కొరత ఏర్పడితే దాని పట్ల మేము స్పందిస్తాము, దాన్ని వదిలిపెట్టము. ప్రైవేటు వ్యాపారులైనా ఎవరైనా వదిలిపెట్టేటటువంటి పని ఉండదు. కానీ ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య వల్ల ఇప్పుడు ఎరువుల కొరత అనేది రాబడింది. ప్రభుత్వం కావాలని చెప్పి ఇది కృత్రిమ కొరత కావాలని బీజేపీ పార్టీ నాయకులు మన దగ్గర అరుణ గారు వీళ్ళు ఎంపీ అరుణ గారు వీళ్ళు మాట్లాడి
చేయాల్సింది అది వదిలేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవంగా జరుగుతున్నది ప్రభుత్వమే సరఫరా చేయాల్సినంత యూరియాని సరఫరా చేయడం లేదు. దానివల్ల కొరత వచ్చింది. ప్రైవేటు వ్యాపారులు అక్కడో ఇక్కడో ఎవరో ఒకళ్ళు ద్వారా ఏదన్నా తప్పు చేస్తే చేసి ఉండొచ్చు. అదేదైనా మా దృష్టికి వస్తే దాని మీద కూడా స్పందిస్తాము, వాళ్ళ వెంట కూడా పడతాం. కానీ ఈరోజు వచ్చిన కొరత వాళ్ళ ద్వారా వచ్చింది కాదు, వాళ్ళు సృష్టించిన కృత్రిమ కొరత ద్వారా వచ్చింది కాదు. ప్రభుత్వం సరఫరా చేయడంలో జరిగినటువంటి లోపం మూలంగా, చూపిస్తున్నటువంటి పక్షపాతం మూలంగా వచ్చినటువంటి కొరత తప్ప ఇది మరొకటి కాదు. మన కళ్ళకు కనపడతా ఉంది. 1,69,000 టన్నులు కావాల్సి ఉంటే, క్వింటాల్ కావాల్సి ఉంటే నువ్వు 29,000 టన్నులు సరఫరా చేసేసి అయిపోయింది అనే పద్ధతుల్లో ఉంటే ఎట్లా ఇది అవుతుంది? అందువల్ల ఈ నెలకు సంబంధించే ఇంత తీవ్రమైనటువంటి కొరత ఏర్పడింది. అందుకని ఇది ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కావాలని ప్రైవేటు వ్యాపారుల మీద నెట్టివేసే చర్య తప్ప ఇది మరొకటి కాదని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇక్కడనే ఏదైతే రైతు సంఘం నాయకులు ఉన్నారు, సో సార్ చెప్పండి ప్రధానంగా, అంటే ఒకవేళ రైతులకి ఇట్లాంటి అన్యాయం జరిగితే, ఏదైతే కృత్రిమ కొరత ఏర్పడే సందర్భంలో రైతులకు నష్టం జరిగితే, ఒక సిపిఎం రైతు సంఘంగా మీరు భవిష్యత్తు పోరాటాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే వరి నాట్లు అనేది పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా స్టార్ట్ అయినాయి. దానికి యూరియా అనేది చాలా కీలకంగా మారుతుంది. ఇప్పుడు యూరియా కనుక సకాలంలో అందివ్వకపోతే రాబోయే పంట దిగుబడిలో కూడా దీని ప్రభావం ఉంటుంది. రైతులు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే యూరియా కొరత లేకుండా చూడాలి. అట్లాగే వచ్చిన యూరియాలో ఎక్కడన్నా ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా మారి యూరియాని కట్టడి చేసేటువంటి వాతావరణం గతంలో కొన్ని సంఘటనలు అనుభవాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా లేకుండా రైతులకే నేరుగా యూరియాని ఈ సిండికేట్ అనేది తయారు కాకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలని, భవిష్యత్తులో యూరియా కొరతకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో రైతుల పక్షాన పెద్ద ఎత్తున రైతుల భాగస్వామ్యం చేసి ఆందోళన పోరాటాలు కూడా చేస్తామని తెలియజేస్తాము. ఏదైతే రైతులకి కృత్రిమ కొరతను సృష్టిస్తే ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం సృష్టించే దాని మీద మేము భవిష్యత్తు పోరాటాలు సిద్ధమవుతాం. రైతులకి న్యాయం జరిగేటట్టు రైతుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.